సింగిల్ స్క్రీన్ థియేటర్ యాజమాన్యాలకు నిర్మాతలకు మధ్య సినిమా ప్రదర్శనలపై నెలకొన్న వివాదంపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కీలక నిర్ణయం తీసుకుంది. కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 15 మందితో కూడిన సమన్వయ కమిటీలో 5 చొప్పున నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు సభ్యులుగా ఉంటారని ఫిల్మ్ ఛాంబర్ ప్రకటించింది. ఇక 2 నెలల్లో సమస్య పరిష్కారం అవుతుందని నిర్మాత సి కళ్యాణ్ స్పష్టం చేశారు. అందరికీ న్యాయం జరుగుతుందన్నారు. సినిమా రిలీజ్లకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని దిల్ రాజు తెలిపారు. సో ఈరోజు ఛాంబర్లో డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్కి మీటింగ్ జరిగింది. సో ఈ పర్సంటేజ్ విధానం గురించి ఎగ్జిబిటర్స్ తీసుకున్న నిర్ణయానికి ఈరోజు ముందుగా ప్రొడ్యూసర్స్ అందరూ పర్సంటేజ్ చేయటానికి సానుకూలంగా ముందు స్పందించారు. సో దానికోసము ఒక కమిటీ ఫామ్ చేసుకొని తొందరలోనే ఆ కమిటీ ద్వారా ఈ పర్సంటేజ్ విధానం ఎలా ఉండాలి అంటే ఏ సెంటర్స్, బి సెంటర్స్, సి సెంటర్స్ ఇలా రకరకాలుగా సెంటర్స్ ఉంటాయి కాబట్టి దేనికి ఎలా పర్సంటేజ్లో వెళ్ళాలి అనే దానికి ఈ కమిటీ ఫైనల్ చేసి తొందరలోనే దీనికి సంబంధించి ఎలా చేయబోతున్నారు అనేది ఛాంబర్ ద్వారా అనౌన్స్ చేస్తారు. ముందు హెల్దీ, పాజిటివ్. సో 2 ఎగ్జిబిటర్స్ నుంచి కానీ ఇటు ప్రొడ్యూసర్స్ నుంచి కానీ అన్ని సమస్యలు మాట్లాడేసుకొని ఛాంబర్లో సాల్వ్ చేసుకున్నాము. దాంట్లో డిస్ట్రిబ్యూటర్స్ కూడా సినిమాని రేపు డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి 3 సెక్టార్స్ సానుకూలంగా పాజిటివ్గా వచ్చి కమిటీ ఫైనల్ చేసుకున్నాం. రెడ్డిగా సింగిల్ స్క్రీన్ థియేటర్ యాజమాన్యాలకు థియేటర్లలో పర్సంటేజ్ విధానంపై కూడా తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, ఓవర్ టు యు. బ్రాహ్మణి, గత కొన్ని రోజులుగా సింగిల్ స్క్రీను థియేటర్ల వివాదం, ఇందులో పర్సంటేజ్ విధానాన్ని జోడించి చెల్లింపులు చేయాలి అంటూ ఎగ్జిబిటర్లు అలాగే ఇటు థియేటర్ల యాజమాన్యాలకు సంబంధించి వీళ్ళు చేసినటువంటి వివాదం ఏదైతే ఉందో ఇది చిలికి గాలివాన్లా మారింది. చివరకు వ్యక్తిగతంగా దాడులు చేసుకున్నటువంటి పరిస్థితికి వచ్చింది. డిస్ట్రిబ్యూటర్సు, ఎగ్జిబిటర్సు కలిసి సింగిల్ స్క్రీన్ అంటే మల్టీప్లెక్స్లకు ఏ రకంగా అయితే పర్సంటేజ్ విధానాన్ని ఇస్తూ ఉన్నారో అదేవిధంగా సింగిల్ స్క్రీను థియేటర్లకు కూడా పర్సంటేజ్ విధానాన్ని ఇవ్వాలి. అద్దె చెల్లింపుల విధానం ద్వారా ఇబ్బంది కలుగుతోంది, నష్టాలు వస్తూ ఉన్నాయి కాబట్టి ఇమ్మీడియట్గా దీని మీద చర్యలు తీసుకోవాలంటూ గత కొన్ని రోజుల నుంచి ఇటు డిస్ట్రిబ్యూటర్సు, ఎగ్జిబిటర్సు డిమాండ్ చేస్తూ ఉన్నారు. గతంలో కొంత వివాదం కూడా చెలరేగింది. అయితే దీనిపైన మరికొన్ని రోజుల్లోనే పెద్ద మూవీ అనేది ఉండటంతో సరిగ్గా అంటే గత మొన్న మే 1వ తారీఖున హరిహర వీరమల్లు గతంలో రిలీజ్ అయినటువంటి సందర్భంలోనే ఈ యొక్క వివాదం అనేది వెలుగులోకి వచ్చింది. కానీ ఆ తర్వాత చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు మేము పెద్దని రిలీజ్ చేయబోతున్నటువంటి సందర్భంలోనే ఆ సినిమాకు ఆటంకం కలిగించేలాగా ఇప్పుడు థియేటర్ల యజమానులు పర్సంటేజ్ విధానాన్ని తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా తీసుకురాకపోతే ఆ థియేటర్లను బంద్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందంటూ కూడా వీళ్ళు బెదిరింపులకు పాల్పడేటువంటి వ్యవహారం అనేది కరెక్ట్ కాదు అంటూ కూడా కొంత దీని మీద ప్రొడ్యూసర్సు తిరుగుబాటు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ క్రమంలోనే ఇటు డిస్ట్రిబ్యూటర్సు యూనియను, ఒక ఎగ్జిబిటర్సు యూనియన్ కలిసి ఒక ప్రెస్ మీట్ను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఇటు ఏషియన్ థియేటర్సు ఓనర్గా ఉన్న సునీల్ నారంగు, అలాగే ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ యూనియన్లలో కీలకంగా ఉన్నటువంటి ప్రముఖ నిర్మాత అటు శిరీష్ రెడ్డి, సో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ పర్సంటేజ్ విధానాన్ని అమలు చేయాలి. అమలు చేస్తేనే సినిమా థియేటర్లు రన్ అవుతాయి, లేకపోతే క్లోజ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందంటూ తెలియజేశారు. ఇక వీళ్ళు ఈ మాటలు మాట్లాడిన ఇమ్మీడియట్గా ప్రొడ్యూసర్స్ గిల్డ్ నుంచి సితారా ఎంటర్టైన్మెంట్స్ ఓనరు, ప్రొడ్యూసరు ఇటు నాగవంశీ కావచ్చు, అలాగే మైత్రి మూవీ మేకర్స్ నుంచి రవిశంకర్ వీళ్ళు ప్రెస్ మీట్ పెడుతూ అసలు మల్టీప్లెక్స్లను దాదాపు 300 మల్టీప్లెక్స్లను కలిగి ఉన్నటువంటి సునీల్ నారంగ్ లాంటి వాళ్ళు సింగిల్ స్క్రీన్ల బెనిఫిట్స్ గురించి, అవి నష్టాల్లో ఉన్నాయని చెప్పడం గురించి మాట్లాడటం అనేది విడ్డూరంగా ఉంది. గత కొంతకాలం నుంచి ఇప్పటి వరకు అసలు సింగిల్ స్క్రీన్లను పట్టించుకోవాలని వాళ్ళందరూ కూడా ఇప్పటికిప్పుడు బయటకు వచ్చి సింగిల్ స్క్రీన్లను పట్టించుకోవాలని అనడం హాస్యాస్పదంగా ఉంది అంటూ నేను మాట్లాడటం జరిగింది. సో ఇప్పుడు ఒకవైపున ప్రొడ్యూసర్స్ మధ్య, మరోవైపున ఎగ్జిబిటరు, డిస్ట్రిబ్యూటర్ల మధ్య ఈ వివాదం అనేది నెలకొన్న నేపథ్యంలోనే ఈ సమస్యను పరిష్కరించేందుకు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఒక నిర్ణయం తీసుకుంది. అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చేందుకు ఇవాళ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సుదీర్ఘంగా ఇటు ఎఫ్ఎన్సిసిలో ఇటు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో జరిగినటువంటి ఒక సమావేశంలో చిత్రమండలి అధ్యక్షుడు
సురేష్ బాబు ఆధ్వర్యంలో ఈ యొక్క సమావేశం జరిగింది. దీనికి ప్రముఖ ప్రొడ్యూసర్లు అలాగే ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి కొంతమంది ప్రధానంగా ఉన్నటువంటి వ్యక్తులు హాజరయ్యారు. ఈ యొక్క సమావేశం సుదీర్ఘంగా జరిగిన తర్వాత పర్సెంటేజ్ విధానం అనే దాని మీదే మొదటి నుంచి కూడా డిమాండ్లు అనేవి వినిపిస్తున్నాయి. కాబట్టి దీని మీద ఒక కమిటీని ఫామ్ చేయడం జరిగింది. 15 మంది సభ్యులతో కూడినటువంటి ఒక కమిటీని ఫామ్ చేసి ఇందులో ఒక 5 ప్రొడ్యూసర్స్ ఉంటారు, 5 డిస్ట్రిబ్యూటర్స్, 5 ఎగ్జిబిటర్స్. సో ఈ ముగ్గురు కలిసి ఒక నెల లేదా 2 నెలల్లోనే ఒక నిర్ణయం తీసుకొని సింగిల్ స్క్రీన్లు నష్టపోకుండా ఏ రకంగా తీసుకుంటే మంచి జరుగుతుంది, ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద ఈ కమిటీని ఫామ్ చేయడం జరిగింది. ఈ కమిటీ ఒక 2 నెలల లోపే నిర్ణయం తీసుకొని దాన్ని బట్టి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక పెద్ద మూవీకి సంబంధించి పెద్ద మూవీకి ఆటంకం కలిగేటువంటి ఉద్దేశం ఎవరికి లేదనేటువంటి విషయాన్ని కూడా తెలియజేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక ఈ యొక్క సమావేశం అనంతరం ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ కూడా మాట్లాడుతూ ఏర్పాటు చేసినటువంటి కమిటీకి సంబంధించి వివరాలు అందించడం జరిగింది. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు అలాగే ప్రొడ్యూసర్స్ మధ్య నెలకొన్నటువంటి యొక్క వివాదం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా ఇది ముందుకు వెళ్ళదు. అందరూ కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకొని ఇండస్ట్రీ మేలు కోసం కృషి చేస్తాము, ఎవరు నష్టపోకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దాని మీదే సమావేశంలో డిస్కస్ చేశామంటూ చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తానికి మరి ఒక కమిటీని ఫామ్ చేయడం జరిగింది. 15 మంది సభ్యులతో కూడినటువంటి కమిటీ. ఈ కమిటీ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది, కమిటీ అంటే ఇందులో విభేదాలు కలిగినటువంటి వ్యక్తులనే ఒక కమిటీగా ఏర్పాటు చేశారు. కాబట్టి వీళ్ళందరూ కలిసి నిర్ణయం తీసుకుంటారా లేకపోతే ఇది మరలా మొదటికే వస్తుందనేది కూడా కొంత వేసి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. బ్రాహ్మణి. రైట్.